హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. నేను మీ సుజాత. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. కాలీఫ్లవర్ని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కొన్ని వాటర్ పోసి అవి మసిలే వరకు కాగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఒక 5 నిమిషాలు అలా ఉండనివ్వాలి. స్టవ్ ఆపేయాలండి. ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి వాటిని తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఏదన్నా పురుగులు అలా ఉంటే చనిపోతాయి నీట్గా. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. మొత్తం ఇలానే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దానిలోకి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 2 డబ్బాలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాయి కదా, సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇవి మొత్తం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, టమాటా కూడా అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు కారం మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాము. చూసారు కదా, ఇలా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. ఇలా బాగా దగ్గరకు అవుతుంది కదండి కర్రీ. చూడండి, కాలీఫ్లవర్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, చూసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పట్టవు. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ బాగా ఉడికించుకుందాము. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా చూసుకోండి ఒకసారి. అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.